హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఒక పెద్ద వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ మధ్య కొంచెం నేను మానసికంగా డల్ అయ్యాను. ఎందుకనే ఇలా వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. కానీ ఇవాళైతే నాకు అనిపించిందండి. ఏంటంటే మనం కొన్ని సార్లు ఎలా ఆలోచిస్తామంటే, మనవాళ్ళు అనేవాళ్ళు మనతో ఉండాలి. మనవాళ్ళు అనేవాళ్ళు మనల్ని వదిలిపోకూడదు. మనం కూడా వాళ్ళని అంటిపెట్టుకునే ఉండాలి అని ఎప్పుడూ ఆలోచిస్తాం. దాదాపుగా మన మధ్య తరగతి మానవ జీవితం, మనస్తత్వం అలాగే ఉంటుందేమోనండి. అందుకని ఎవరైనా సరే ఒకవేళ దూరమైనా కొన్ని సార్లండి కొందరు మనుషులు మనతో ఉంటూనే సడన్‌గా మాయమైపోతూ ఉంటారు. అటువంటి బాధలు మనం తట్టుకోలేమో అనిపిస్తుంది. అలాగే మనతో మాట్లాడుతూ ఉన్నవాళ్ళు మాట్లాడడం మానేస్తారు. అప్పుడు కూడా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం కదా! అసలు చుట్టాలు అంటే ఎలా ఉంటారు? బంధువులు. చుట్టాలన్నా, బంధువులన్నా ఒకటే అనుకోండి. అసలు ఎలా ఉంటారు అనేది నాకనిపిస్తుందండి. ఇప్పుడు ఒక ఉన్నవాళ్ళున్నారనుకోండి, సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఏమనంటే, ఉన్నోడు ఉన్నోడికే పెట్టాడు, లేనోడు కూడా తీసుకెళ్ళి ఉన్నోడికే పెట్టాడు అని పూర్వకాలం సామెత. అంటే ఇప్పుడు బాగా డబ్బున్నోళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనుకోండి, లేని వాడిని పిలిస్తే వాడు ఎళ్ళాలనుకుంటే అప్పు చేసైనా సరే వాళ్ళు ఉన్నవాళ్ళు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మన చేతిలో ఏమీ లేకపోతే ఏం బావుంటుంది అని అప్పు చేసైనా సరే కానుకలు తీసుకొని వెళ్తారు. ఇక ఉన్నవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టే తీసుకుని వెళ్తారు. ఆ సామెత అందుకే అలా పుట్టిందండి. అలా అండి మనమేంటంటే బంధువుల్లో చాలా రకాలుంటారండి. కొంతమందేంటంటే డబ్బున్న వాళ్ళని పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయితే. డబ్బున్న వాళ్ళని బ్రతిమిలాడి మీరు తప్పకుండా రావాలని బొట్టు పెట్టి ఇంటికెళ్ళి చాలా ఆప్యాయంగా పిలుస్తారు. అదే లేని వాళ్ళ ఇంటికెళ్తే శుభలేఖిచ్చి రండి అని చెప్పని వచ్చేస్తారు. పిలుపుల్లో చాలా తేడా ఉంటుందండి. తప్పకుండా రండి అనేస్తారు. ఒక మాట అనేసి వచ్చేస్తారు. ఇలా పిలిచినా వెళ్తాం, అలా పిలిచినా వెళ్తామండి. పూర్వకాలంలో అండి బంధుత్వాలు ఎలా ఉండేవో తెలుసా? ఎవరైనా మన ఇంటికొచ్చారనుకోండి, చాలా ఆప్యాయంగా పిల్లలు, పెద్దలు ఆప్యాయంగా పలకరించి, వాళ్ళకి నచ్చినవి వండిపెట్టి అంటే 2, 3 రకాలండి. చక్కగా వండిపెట్టి, వాళ్ళెన్ని రోజులుంటానన్నా చక్కగా ఆప్యాయంగా చూసి, మళ్ళీ వాళ్ళు వెళ్తున్నప్పుడండి ఇంక వెళ్ళిపోతున్నారని తెలిస్తే చెప్పులవి దాచేసేవాళ్ళండి. బ్యాగులు, చెప్పులు దాచేసి ఇంకా వాళ్ళుండాలని. అలాగే సాగనంపడం కూడానండి అసలు బయటికెళ్ళి చాలాసేపు మాట్లాడి కొంతమంది రైల్వే స్టేషన్‌కెళ్ళి దింపడం, బస్ స్టాండ్‌కెళ్ళి దింపడం అలా చేసేవారండి. ఆప్యాయతలు అలా ఉండేవి బంధువుల మధ్య. ఇప్పుడు అసలు చెప్పులు దాయడం ఇవి కాదు గానండి, ఎప్పుడెళ్ళిపోతారా అన్నట్టు చూస్తున్నారు. అదీను సడెన్‌గా బంధువులొస్తే గూడా కొంతమంది తట్టుకోవట్లేదండి. చెప్పి రావాలి వాళ్ళ ఇంటికెళ్ళాలంటే, మనం పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఏమని, "మేమొస్తున్నాం మీ ఇంటికి రావచ్చా?" అని చెప్పని. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే రమ్మంటున్నారు. అంటే ఒకటండి ఇప్పుడు ఉద్యోగస్తుల విషయంలో అదైతే అది ఓకే అండి. ఎందుకంటే ఉద్యోగస్తులకి వాళ్ళు ఖాళీ ఉండదు. మరి వాళ్ళు రమ్మన్నప్పుడే కదా మనం వెళ్ళాలి. విడప్పుడు వెళ్ళి వాళ్ళకి టైం లేనప్పుడు మనం వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని చెప్పని అది కూడా కరెక్టే ఒక రకంగా. పూర్వం ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఏంటి ఉద్యోగాలు లేనప్పుడు టైంలో గూడా ఇంటికి మనుషులొస్తే ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. ఇష్టపడి ఆప్యాయంగా నేను చెప్పానే చెప్పులు దాచేసి, బ్యాగులు దాచేసి అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందేంటంటే అబ్బా! ఎందుకొచ్చారురా బాబు! ఎప్పుడు వెళ్తారా అన్నట్టు చూసేవాళ్ళు కూడా ఉంటారండి బంధువుల్లో. అలాగే కానీ ఏది కరెక్ట్ అండి? ఎలా ఉండడం మంచిదంటారు చెప్పండి? అలాగేనండి కష్టంలో ఉన్నప్పుడు శుభకార్యానికి వెళ్ళకపోయినా కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళాలి అని కూడా అనేవారు పెద్దలు. ఎందుకంటే అండి ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుందండి. పెళ్ళికి వాళ్ళు పిలవలేదనుకోండి మనం వెళ్ళకపోయినా పర్వాలేదు. పిలవలేదని మానేస్తాం పెళ్ళికి. ఎందుకంటే వాళ్ళకిష్టం లేదు, మనల్ని పిలవలేదు. కానీ అదే శుభకార్యం కాకుండా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మనల్ని పిలవకపోయినా వెళ్ళాలి. కష్టం అని తెలిసినప్పుడు పిలవాలి అనే రూలేం లేదండి. తెలిస్తే వెళ్ళిపోవచ్చు మనం. అదే చెప్పాను గదండీ! పెళ్ళనేది ఇప్పుడు మనం వెళ్ళినా, వెళ్ళకపోయినా జరిగిపోతుంది. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, పంతులు గారుంటే చాలండి పెళ్లి జరిగిపోతుంది ఈ రోజుల్లో. చుట్టాలు రావాలి, బంధువులు రావాలని కాదు. అట్టహాసంగా చేసుకునే వాళ్ళందరినీ పిలుచుకుని, ఎంతో ఇదిగా చేసుకుంటున్నారు. అప్పుడు అందరూ వస్తారు, చక్కగా జరుగుతుంది. దాని గురించి నేను మాట్లాడను. కానీ శుభకార్యాలకి మనం వెళ్ళకపోయినా, కష్టంలో ఉన్న మనిషికి వెళ్ళి కాస్త సహాయం చేశామనుకోండి, అది ఏ రూపేణైనా కావచ్చు. మాట సహాయం కావచ్చు, వస్తు సహాయం కావచ్చు, లేదా ధన సహాయం కావచ్చు, లేదా అక్కడ కావాల్సిన పనులు చేసే సహాయం కావచ్చు. ఏది చేసినా సరే చాలా మంచిదండి. అలాగే కొంతమంది అవసరమైతే పిలుస్తారు. వాళ్ళకేదైనా అవసరం ఉందనుకోండి, మా ఇంటికి రండి, రండి అని పిలుస్తారు.
పిలిస్తే మనం అబ్బా! మనల్ని పిలిచారు ఇక మనం పట్టుకోలేమన్నట్టు పారిపోతామండి. వెళ్ళిపోతాం. వాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకోవడానికి పిలుస్తారండి. ఎందుకంటే వాళ్ళకి అవసరం. అదేదో వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యమో, ఒక ఏదోకటి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు పనులు చేయించుకోవడానికి కూడా పిలుస్తారండి. మనం వెళ్లి ఆహా! ఓహో! అనగానే బ్రహ్మాండంగా చేసేసొచ్చేస్తాం. వాళ్ళ అవసరం తీర్చుకోవడానికి పిలుస్తారు. అటువంటి బంధువులు కూడా ఉంటారు. అలాగే కొంతమంది అసలు పట్టించుకోరండి. ఏది పట్టించుకోరు. వాళ్ళు మన ఇంటికి రారు. మనం వాళ్ళ ఇంటికెళ్ళకపోయినా పట్టించుకోరు. ఏమీ ఉండదండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మన ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరుగుతుంది. మా అబ్బాయి పెళ్ళో, మా అమ్మాయి పెళ్ళో జరుగుతుందంటే పిలుస్తారు, చేస్తారు, అందరిని పలకరిస్తారు. అక్కడ వరకు ముగించుకుని వాళ్ళు ఇక మిగతా వాటిల్లో కల్పించుకోరండి. వీళ్ళలాగా, వాళ్ళిలాగా ఇలాంటివన్నీ కల్పించుకోరు. కొంతమంది బంధువులుంటారు వాళ్ళకి ఇదే పనండి. ఒక పిల్లలకి ఇంట్లో చక్కగా ఒక ఇద్దరో, ముగ్గురో ఆడపిల్లలుండి వాళ్ళకి పెళ్ళిళ్ళయి సెటిలయిపోయి అల్లుళ్ళు కూడా చాలా మంచివాళ్ళొచ్చారనుకోండి. దాని గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడతారు. ఏముంది? అన్నీ తీరిపోయినియి, అన్నీ అయిపోయినియి వీళ్ళకి. నెత్తి మీదకొచ్చినియి కళ్ళు అంటారు. నిజంగా వాళ్ళకి నెత్తి మీదకి రావండి. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలో, నలుగురు ఆడపిల్లలో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళకి పురుళ్ళు, పుణ్యాలు పోసి, వాళ్ళ బాధ్యతలన్నీ తీర్చే ఇది తల్లిదండ్రులకే కదండీ ఉంటుంది. వాళ్ళెంత కష్టపడతారో ఆలోచించండి. అలాగే కొంతమందుంటారండి. పెళ్ళిళ్ళకి వెళ్తారండి. పెళ్ళిళ్ళకెళ్ళి, "అబ్బా! భోజనం అస్సలు బాలేదమ్మా! ఏం పెట్టాడురా బాబు! చస్తన్నాం తినలేక. అసలు ఏమీ తినబుద్దే లేదండి. ఆ స్వీట్ బాగోలేదు, ఆ పులిహోర బాగోలేదు, అసలు పూర్ణాలైతే గట్టిగా చచ్చినియి" అని అంటారు. కానండి ఆ మధ్య తరగతి ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మరి పూర్ణాలు, పులిహోర స్థాయి అంటే మధ్య తరగతేనండి. ఎందుకంటే ఇప్పుడు ధనవంతులు చేసుకునే పెళ్ళిళ్ళలో వాళ్ళు పెట్టే వెరైటీలు ఎన్ని రకాలుంటున్నాయో, అవన్నీ మనకు పేర్లు కూడా తెలీదనమాట. అంత విచిత్రమైన రకాలుంటున్నాయి. కాబట్టి మధ్య తరగతి వాళ్ళు అలా పెళ్ళిళ్ళు చేసినప్పుడు, పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు కష్టపడి పిల్లలకి చేసేటప్పుడు ఇలా విమర్శించి వాళ్ళ భోజనాలు బాగోలేదనో, వాళ్ళ మర్యాదలు బాగోలేదనో, వెక్కిరింపుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని రకాలంటేనండి, ఇష్టమైతే ఒకలా మాట్లాడతారు, ఇష్టం లేకపోతే ఇంకోలా మాట్లాడతారు. అటువంటి బంధువుల కోసం మనం మన మన స్థాయిని మనం మార్చేసుకోకూడదండి. మన ఇండిపెండెన్స్‌ని మనం వదిలేసుకోకూడదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అబ్బా! వాళ్ళు పిలిచారుగా పిలిస్తే వెళ్ళిపోదాం మనం అని చెప్పని. కానీ పిలిస్తే కూడా వెళ్ళకూడదండి. ఈ రోజుల్లో పిలిచినంత మాత్రాన ఒకళ్ళ ఇంటికెళ్తే చాలా చులకనగా, చాలా లోకువగా చూస్తున్నారు. మనమేంటో, మనమెలా ఉంటామో అలా ఉంటేనే చాలా బావుంటుందండి. ఎందుకంటే తర్వాత కొన్ని కొన్ని కుటుంబాల్లో ఏం చేస్తున్నారంటేనండి, ఏదైనా శుభకార్యం అవని ఏదైనా సరేనండి. ఇప్పుడు నాకు నచ్చలేదు. ఒక అన్న, చెల్లి ఉన్నారనుకోండి. లేదు ఒక అక్క, తమ్ముడు ఉన్నారనుకోండి. అక్కింట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. తమ్ముడిని పిలవడం మానేస్తుందండి. ఎందుకంటే వాడు నచ్చలేదు. వాళ్ళ వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. కానీ అండి కష్టానికి, సుఖానికి కలిస్తేనే కదండీ అక్కా, తమ్ముళ్ళ అనుబంధం. ఆ బంధుత్వం నిలబడేది గూడా అప్పుడే కదా! పిలవండి. పిలిస్తే వాళ్ళు రాలేదనుకోండి అప్పుడు తప్పు వాళ్ళదవుతుంది. కానీ పిలవాలి. పిలవడం అనేది మన ధర్మం. ఊరందరిని పిలిచినప్పుడు ఒక్కడిని పిలవడం మానేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ తమ్ముడే కాదండి, తమ్ముడి వెనకాల ఉన్న ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. అందుకనే అండి బంధువులనేవాళ్ళు రకరకాలుగా ఉంటారనమాట. బంధువులా, రాబంధులా అనేలా కూడా ఉంటారనమాట. అంత ఎక్స్‌ట్రాగా నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో విషయంలో ఎవరమైనా తప్పులు చేస్తామండి. మనం గూడా ఒకళ్ళకి బంధువులమే. కాబట్టి అంటే బంధువులంటే మొత్తం అందరం బంధువులే. ఒకడికొకళ్ళు బంధువు. ఆ బంధువుల్లో మనం గూడా కొన్ని తప్పులు చేస్తూ ఉండొచ్చు, చేసుండొచ్చు, చెయ్యబోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి అందరిని విమర్శించాలనైతే నేను ఈ వీడియో చేయట్లేదండి. కానీ మన అనుకున్నప్పుడు కొంచెం తగ్గినా పర్వాలేదండి. పూర్తిగా తల వంచుకోవడం అయితే అక్కర్లేదు. మన బంధువులు వీళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి, చేయగలగాలి అని అనుకున్నాం అనుకోండి, కొంచెం తలొగ్గొనడం అయితే తప్పు లేదు. అలా అని పూర్తిగా తల వంచుకుని వాళ్ళకి దాసోహంగా అయితే ఉండక్కర్లేదు. ఇన్ని రకాల బంధుత్వాల మధ్య మనం ఇంకా బంధాల కోసం పాకులాడడం కూడా అవసరం అంటారా? చెప్పండి. ఎందుకంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకుంది. ఎవరి కుటుంబం వాళ్ళకుంది ఈ రోజుల్లో. మనం పాకులాడిన కొద్దీ చాలా హీనంగా చూస్తున్నారండి. అదైతే మాత్రం వాస్తవం. ఒకళ్ళకి మనం బంధం అని బంధం కోసం పాకులాడి అంత చులకన అవ్వడం కూడా అనవసరమేమో అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు చెప్పండి? బంధుత్వాలు ఇన్ని రకాలుగా ఉన్నాయండి. చాలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకా ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకోవచ్చు కానీ, చాలా టైం అయిపోతే మీరు కూడా విసుక్కుంటారేమో అనిపిస్తుంది నాకు. నేను మాట్లాడిన దాంట్లో మీకేమన్నా కరెక్ట్ అనిపించినా, రాంగ్ అనిపించినా తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.